మీకా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నేనేలాగూ ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలీల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగిడుట మీకు ధర్మమే కదా. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. 2వ వచనం. అయినను మేలు నసహించుకుని కీడు చేయ అనిష్టపడుదురు. నా జనులు చర్మము ఊడదీసి వారి ఎముకలు మీద మాంసము చీల్చుదురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మము ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయనట్లు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తనీలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు మరి యెహోవాకు మొర్రపెట్టినను మరి ఇక్కడ విననట్టు ఉన్నాడు దేవుడు. అధికారులు, అధిపతులు, అబద్ధ ప్రవక్తలు, యాజకులు అందరూ కూడా పాపాలు చేస్తున్నారు. దేవుడు వీరిని తప్పకుండా శిక్షిస్తాడు. ప్రియులారా, ఈ మీకా గ్రంథం 1-2 వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, 4వ వచనం వరకు, కనికరము గలవారు ధన్యులు, మరి వారు కనికరం పొందుతారు. బీదల ఆక్రందన వీరు వినలేదు కాబట్టి వారి ప్రార్థనకు ప్రభువు జవాబు ఇవ్వడు. పశువులను వధించి వండుకు తిన్నట్టు మనుషులు ఇక్కడ బీదలను వేధిస్తున్నారు. మీ అన్యాయం మిమ్మను దేవునికి దూరం చేసింది. నాయకుల అన్యాయాలను మీక ఎండగొడుతూ ఉన్నాడు. జాతికి మీరు న్యాయాధిపతులా, లేక మీకే న్యాయం ఏమిటో తెలియకుండా పోయిందా అని చెప్పి అన్నాడు. రోమ 2:1 తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి నీవు తీర్పు తీర్చుచున్నావో అంటున్నాడు. దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు అంటున్నాడు. అలాగే 2 సమయాలు 12:1 యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాను, అతడు వచ్చి దావీదుతో అన్నటువంటి సంగతి తెలుసు. దరిద్రునికి తాను కొనుక్కున్నటువంటి ఒక చిన్న ఆడగొర్రె పిల్లవు తప్ప మరేమీ లేదు, అది వానికి కుమార్తె వలె ఉండెను. 2 సమయాలు 12:4 ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. ఈ స్టోరీ మనకు అందరికి తెలుసు. ప్రియులారా, నాతాను దావీదుని చూసి ఆ మనుషుడవు నీవే అంటూ ఉన్నాడు. న్యాయాధిపతి నిష్పక్షికంగా తీర్పు చెప్పలేకపోతున్నాడు అంటే కారణం అతడు అదే పాపం చేసినవాడు. అతనిలో ఈ విషయం అపరాధ భావన ఉంది కాబట్టి మీకా ఇదే విషయంలో నాయకులను గద్దిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకా కాలంలో ధనికులు బీదల పట్ల నరభక్షకుల్లాగా మరి ప్రవర్తించారు. అయితే మనకు ఆదరణ గొలిపేటువంటి సువార్త ఉంది. మనకు తీర్పరి ప్రభునటువంటి యేసుక్రీస్తే అని మీరు గ్రహించాలి. ఇక్కడ మీకా 3:4 మనం చూసిన వారు యెహోవాకు మొర్ర పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక అంటూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, న్యాయం అంటే ఏంటో మొదట మనం తెలుసుకొని దేవుని చిత్తాన్ని ఎరిగిన వారైతే వీరే నాయకులుగా ఉండగలిగినటువంటి వారు. మన దేవుడే నీతి, ఆయన చిత్తమే నీతి, యేసుక్రీస్తే ప్రత్యక్షమైనటువంటి నీతి ప్రమాణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిపాలించే వ్యక్తి మరి నైతికమైనటువంటి భ్రష్టుడై ఉండకూడదు. మీకా అలాంటి భ్రష్ట నాయకులను గద్దిస్తూ ఉన్నాడు. మేలును ద్వేషించి కీడును ప్రేమిస్తారు. వారి హృదయాల నిండా కీడు ఉంది. వారు క్రూరులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు దేవుని చేత విసర్జించబడినటువంటి ప్రధానులు, అధిపతులు. దేవుడు పక్షపాతి కాడు. దేవుని దృష్టిలో రాజు పేద ఇద్దరు ఒకటే. ప్రతి ఒక్కరి నుంచి దేవుని ఉత్తరం సౌశీల్యాన్ని కోరుకుంటుంది. ప్రియులారా, దేవుడు ఉత్తమ సౌశీల్యాన్ని కోరుకుంటాడు. ఇక్కడ బాధ్యతను ఎరిగి అంకిత భావంతో వారు పరిపాలించాలి. ప్రజల అమాయకత్వాన్ని పెరిగితనాన్ని ఆసరగా తీసుకొని ప్రధానులు, అధిపతులు లంచగొంటులు అవుతున్నారు. ప్రజలకు వాక్య జ్ఞానం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య జ్ఞానం మన స్వతంత్రంగా చేస్తుంది. సమరయ నాశనమైపోతుందని చెప్పి ప్రవచించాడు. సల్మనేసరు, సర్గోను అనే రాజులు వచ్చి అంత పని చేశారు. అలాగే యూదా, యెరూషలేం, బబులోను వశమైపోయాయి. కాబట్టి దావీదు వంశంలో మెస్సయ్య పుడతాడని చెప్పి మీకా ప్రవచించాడు. అది కూడా నెరవేరింది. హేరోదు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు మీరు చదువుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు మత్తయి 2:5 అల్పమైన దాని ఇజ్రాయేలు నా ప్రజలు అని చెప్పి అక్కడ ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి ఉన్నటువంటి ఆ ప్రవక్తే మీకా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు గమనించాలి ప్రియులారా.
మత్తయి సువార్త 2:4-5 యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రజలు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరనుకున్నారు? ఆ ప్రవక్త ద్వారా రాయబడిన మాట. ఆ ప్రవక్త మీకా యెషయా మెస్సయ కన్నా మరి గమనించాలి, యెషయా మెస్సయ కన్యక గర్భాన పుడతాడని చెప్పి ప్రవచిస్తే మీకా యేసు పుట్టిన స్థలాన్ని గురించి ప్రవచించాడు. మీకా అంటే యెహోవా వంటి వాడెవడు అని అర్థం. ఇదే మాట మోసే పాటలో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 15:11 మనం గమనించినట్లయితే ప్రియులరా, అక్కడ చాలా స్పష్టంగా యెహోవా వేలుపులో నీ వంటి వాడెవడు, పరిశుద్ధను బట్టి నీ మహానీయతను స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు. నిర్గమకాండం 15:11. ప్రవక్తలు ఆధ్యాత్మికమైనటువంటి బోధకులు, వారు ప్రజల మధ్య ఆధ్యాత్మికమైనటువంటి బోధన ప్రచురం చేశారు. మీకాకు ఈ యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షం పొందినటువంటి వాడే ప్రవక్త. తాను దేవుని నుంచి పొందింది ప్రజలకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షం అంటే వాక్ ప్రత్యక్షం అన్నమాట. దేవుడు తన తలంపులను కొండపై మోసేకు బయలుపరిచాడు. ఇశ్రాయేలీయులకు దేవుని స్వరం వినపడింది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నది. కీర్తన 19:1 ఉంది. ఈ రోజున దేవుడు మరి రాయబడినటువంటి తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ మనలను వాక్యార్థంలోనికి సర్వసత్యను నడిపిస్తుంది. 2 కొరింథీ 5:18 సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వాక్యాన్ని మనకు అప్పగించి లోకానికి ప్రకటించమన్నాడు. ఇది యెహోవా వాక్కు, దేవుని వాక్కు, యేసు స్వరం, పరిశుద్ధాత్మ పలుకు. చెవులు గలవాడు ఈ మాటలు విందురుగాక. యెహోవా ఇలాగ చెలవిస్తున్నాడంటూ ప్రవక్తలు ఖండితంగా మాట్లాడారు. అవి వారి సొంత మాటలు కావు. దైవ సేవకుడు ప్రకటించే వాక్యం అధికారపూర్వకమైనటువంటిది. మనం ప్రకటించేది విశ్వాస వాక్యం. సమరయను గురించినటువంటి, యెరూషలేమును గురించినటువంటి దేవుని వాక్కు మీకాను వశపరుచుకున్నది. ఆ వాక్యం అతన్ని సృజించింది, అతనిలో భాగమైపోయింది. వాక్యం అతను ఉత్తేజపరిచి వెలిగించి అతని భావాన్ని, స్వభావాన్ని ప్రభావితం చేసింది. తన జాతి యొక్క పతనావస్థను దేవుడు ప్రవక్తకు బయలుపరిచాడు. జరగబోయేది జరిగినట్లే దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఇది మీకా చూసినటువంటి దర్శన వాక్కు. హల్లెలూయా. ఆమోసుతో హబక్కూకుతో ఇలాగే దేవుడు మాట్లాడాడు. తన వాక్కును మరి అక్కడ ప్రత్యక్షపరిచినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు 3:15 నేను కెబారు నది దగ్గర తేలాబీము అను స్థలమందు కాపురముండు చెరపట్టబడినటువంటి వారి యొద్దకు నేను వచ్చి మరి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీ చెప్పక కదలకయ్యనున్నవాడనే 7 దినముల వారి మధ్య నుండి యెహెజ్కేలు 3:15 చెప్తున్నాడు. రోమా 10:1 సహోదరులరా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవరని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన సేవకులను ప్రజా హృదయాల్లోనికి నేరుగా తీసుకెళ్తాడు. మారుమూల స్థలాలలో నుండి సేవకులను పిలవగలడు. మొరస్తీయుడైనటువంటి మీకాను, మేడి పండ్లు ఏరుకునేటువంటి రైతు బిడ్డ అయినటువంటి ఆమోసుని పిలిచినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కనుక. నహూము, ఏలియా, యోనా, ఎలీషా, ఇర్మియా మొదలైన ప్రవక్తలందరూ కూడా మారుమూల స్థలాల నుంచి పిలువబడినటువంటి వచ్చినటువంటి వారే ప్రవక్తలు. మరో విశేషం ఏంటంటే అప్పటి స్థితిగతులు ఎలాంటివో దానికి తగినటువంటి సమయోచిత ప్రబోధం దేవుడు పలికిస్తాడు. ప్రజలలో పరివర్తన రావడానికి దేవుడు ప్రవక్తల ద్వారా కఠినమైన మాటలు పలుకుతాడు, తీర్పు ప్రకటిస్తాడు. యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలానికి మీకా ప్రబోధాలు అత్యయికమైనటువంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలలో నైతిక భ్రష్టత్వం ప్రవేశించింది. అధిపతులు, ప్రధానులు, యాజకులు, ప్రవక్తలు అందరూ కూడా చెడిపోయారు. పవిత్ర ధైర్యము గలవారై మరి దేవుని పక్షాన మరి ఆ యొక్క సాహసించి వారి పాపాలను ఖండించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎంత దూరం అయిపోయారో వారికి తేటగా చూపాడు. దేవుని ఉగ్రత పాత్ర వారి కోసమై నిండి ఉంది. సమరయ, యెరూషలేము పట్టణాలు ధ్వంసమైపోతాయని చెప్పి ప్రకటించాడు. అయితే దేవుని కనికరాన్ని, కృపను కూడా మీకా ప్రకటించాడు. ప్రియులారా గమనించాలి. మెస్సయ్య పుట్టుకే వారికి కారు చీకట్లో కాంతిరేక. ప్రధానులు, అధిపతులు మరి ఆ కళ్ళు తెరవాలి. న్యాయం జరిగించేవారు న్యాయమేదో తెలుసుకోవడం వారి ధర్మం. కీడును అసహించుకోవాలని చెప్పి మేలును ప్రేమించాలి. కానీ ఇక్కడ వీరి వైఖరి తలక్రిందులైపోయింది. ఇక్కడ మేలును అసహించుకొని కీడును ప్రేమిస్తూ ఉన్నారు.
ఇదెక్కడ న్యాయం అంటూ మీకా అధిపతులు నిలదీస్తూ ఉన్నాడు. బీదల పట్ల వారు నరభక్షకుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దుర్మార్గాన్ని అనుసరించే వారి ప్రార్థనను దేవుడు వినడు, వారికి కనబడు, మరుగై ఉంటాడు. ప్రియులారా, ఈ యొక్క సత్యాన్ని గమనించాలి. ఈ యొక్క మీకా గ్రంథం ద్వారా దేవుడు చాలా అమూల్యమైనటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 5వ వచనం చూసినట్లయితే, ఆహారము నములుచు సమాధానమని ప్రకటించు వారును ఉన్నారు. అతని మీద యుద్ధము ప్రకటించడికి నా జనులను మరి పొరబెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, 6వ వచనం, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలను, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందురు, సోదిగాండ్రు తెల్లబోదురు. 3వ అధ్యాయం 8వ వచనం, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరుచుటకై యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, న్యాయమును తృణీకరించు దుర్నీతిని నీతిగా ఎంచుకొని వారులారా, ఈ మాట ఆలకించడి. 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం, జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రాదని అనుకుంటూ ఉంటుంటారంట. వాళ్ళు చేసి దేవుడు ఉన్నాడులే, మనకు మేలే చేస్తాడులే అని చెప్పి అనుకుంటూ ఉంటుంటారంట. గమనించాలి ప్రియులారా, ఇది అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరం ఉన్నటువంటి పర్వతము అరణ్యములో ఉన్నటువంటి ఉన్నత స్థలముల వలె అగును. మీకా 3:12. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ప్రవక్త అనేటువంటి మీకా అప్పటి వరకు మరి ఎట్లాగా ఉన్నాడు చూడండి, ఏం చేస్తున్నాడో, మరి వారి పాపాలు ఎలాంటివో వివరంగా చెప్తూ ఉన్నాడు. వారు పశుప్రాయులు అయిపోయారు, వారిలో సర్పవిషం ఉంది, 2 నాలుకల పాములు లాంటి వారు మృదువుగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ చూడాలి. మనం అంతా కూడా చాలా అద్భుతమైన విషయం. కానీ నిలువెల్లా కూడా కుట్రాలోచనలే, మీకు శాంతి సమాధానాలు అంటారు, కానీ అది నిజం కాదని చెప్పి వారికే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్టులకు నెమ్మది ఉండదని చెప్పి నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 57:21 మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు రాయించాడు. సముద్రానికి శాంతి విశ్రాంతి లేదు, అలాగే దుష్టులకు మనసులో ఫెను తుఫానులు చెలరేగుతూనే ఉంటాయి. దుష్ట మానవ హృదయంలో కోటి సముద్రాల ఘోష ఉంటుంది. అయితే మనకు శాంతి సమాధానం ఎలా కలుగుతాయని ఆలోచన చేసినట్లయితే రోమా 5:1 విశ్వాస మూలంలో మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. దేవునితో సమాధాన పడకుండా మరి ప్రియులు గమనించాలి, దేవునితో సమాధాన పడకుండా తోటి మానవులతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉంటాం, ఎటువంటి సమాధానాన్ని కలిగి ఉండగలుగుతాం. దేవుని ప్రేమించిన వాడు మనిషిని ప్రేమించలేడు, మనిషిని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించలేడు. కాబట్టి దేవునితో సమాధానం లేకుండా మనుషులతో సమాధానం కలిగి ఉండటం అసాధ్యం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియా 17:9 ఘోరమైన వ్యాధి కలదని చెప్పి అంటున్నాడు. యెహోవాను నేను హృదయం పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరీక్షించేవాడును అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులు, మానవుడు పశువు కంటే హీనమైన స్థితికి దిగజారగలడు. మానవుడు చేసే నికృష్టమైనటువంటి నీచ కార్యాలు పశువులు కూడా చేయు. మానవుని మరి ఇక్కడ దుర్వ్యసనాలు పశువులకు ఉండవు. జంతువుల నుండి రాలేదు, కానీ జంతువు కంటే నీచ స్థితికి దిగజారిపోయాడు. క్రీస్తు ద్వారా దేవునితో మరి సమాధాన పడినటువంటి మానవునికి నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకంటే అసురు వచ్చి మీద పడబోతుంది. కపట వార్తలు, కపట ప్రవక్తల శాంతి సమాధానం అని చెప్పి కవులు చెప్తూ ఉన్నారు. మానవ హృదయంలో సహజంగా శాంతి లేదు, పోరాటమే ఉంటుంది. మానవుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడే వరకు కూడా మనిషి గతి ఇంతే. ఈ దొంగ ప్రవక్తల దర్శనాలు మరి చీకటి మాటలు, చీకటి తీర్పుకు సంకేతం అన్నమాట. దేవుని మౌనం వీరిపై దేవుడు ప్రకటించినటువంటి శిక్ష. వారిని చీకటి కమ్ముకుంది, దేవుడు వారితో మాట్లాడాడు. వారికి వెలుగు వాక్యం ప్రత్యక్షం రాదు. ఇప్పుడు గమనించాలి. 1 కొరింథీ 13:8 ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనమైన నిరర్ధకమగును కానీ, భాషలను నిలిచిపోను కానీ, జ్ఞానమైన నిరర్ధకమగును కానీ.
నా నామందు మలాకి 4:2 భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేను. పాత కొత్త నిబంధనలకు మధ్య 400 సంవత్సరాల చీకటి రాత్రి. అప్పుడు నీతి సూర్యుడు ఉదయించాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అదే ప్రవచనం మీకా ప్రకటించాడు. యేసుక్రీస్తు అనేటువంటి మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబద్ధ ప్రవక్తలందరూ కూడా కలిసి ఆహాబు రాజుకు నీవు యుద్ధానికి వెళ్ళు, నీదే విజయం అని చెప్పి మరి తప్పుడు ప్రవచనాలు చెప్పారు. కానీ వారి ప్రవచనాలు నిరర్ధకమైనటువంటివి. దేవుని ప్రవక్త మీకాయా అన్నాడు, రాజా నీవు యుద్ధానికి వెళ్ళవద్దు, చంపబడతావు. మీకాయా ప్రవచించినట్లే జరిగింది. ఈ వృత్తాంతం 1 రోజులు 22 అధ్యాయం మొదటి 28 వచనాలు మీరు చదువుకోవచ్చు. అక్కడ ఆ రాయబడింది అదంతా కూడా దేవుని ప్రవక్త కాబట్టి సత్యమే ప్రవచిస్తాడు. దేవుని వాక్యాన్ని ఉన్నట్లు ప్రవచించేవారే దేవుని ప్రవక్తలు, దేవుని యొక్క రాయబారుడు. హెబ్రీ 12:5 నా కుమారుడు ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక. దేవునికి స్తోత్రం. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లని హెబ్రీ 12:6-7 చూస్తాం. మీతో సంభాషిస్తున్నాను, ఆయన హెచ్చరికను మరచితిరి. తండ్రి శిక్షలో మీరు పొందవలనని, తండ్రి శిక్షలో మీరు పొందని ఎడల, తండ్రి శిక్షను మీరు పొందడం దుర్బీసులే కానీ మీరు అసలే కుమారులే కాదు అని చెప్పి ఇక్కడ హెబ్రీలో అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తూ వచ్చినాం. మీకా కాలంలో ప్రజలకు దురద చెవులు, మీకా వారి దురద చెవులను గీరుతాడనమాట. తరువాత వారు మీకా చెవులను గీరుతూ నీవెంత మంచి బోధకుడివి అని చెప్పి మెచ్చుకుంటారు. ఈ విధంగా ప్రజల్లో ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరివర్తన రావడం లేదు. వారి అవినీతి హద్దు దాటిందనమాట. వింటున్నారా? వారి యొక్క అవినీతి హద్దు దాటిపోయింది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వారిలో ఆధ్యాత్మికమైన విలువలు లేవు. న్యాయాన్ని అనుసరిస్తే న్యాయానికి మారుస్తున్నారు, న్యాయానికి అన్యాయానికి న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు, అక్రమానికి ఆమోదముద్ర వేస్తున్నారు, సీమోను రక్తంతో నింపుతున్నారు, ఆ సీయోనును రక్తంతో నింపుతున్నారు, న్యాయాధిపతులు లంచానికి ఆశపడుతున్నారు, యాజకులు కూలికి బోధించేటువంటి కిరాయి జీతగాండ్రైపోతూ ఉన్నారు. ఇన్ని చేస్తూ కూడా సిగ్గు లేకుండా యెహోవా మన మధ్య ఉన్నాడు, మనకేమీ పర్వాలేదులే అంటూ ప్రజలను బుజ్జగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ధనాపేక్ష వారిలో అరులు చేస్తూ ఉంది. అక్షరాల విగ్రహాలను పూజించకపోయినా కానీ ధనాపేక్ష ఉంటే విగ్రహారంతో సమానమే. మూఢనమ్మకాలు అనేక రూపాల్లో నేటి క్రైస్తవులను పట్టి మరి పల్లారుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ న్యాయాధిపతులు, యాజకులు, మరి నాయకులు అందరూ కూడా ధనాపేక్షకులే, ఆధ్యాత్మికంగా విగ్రహారాధికులే. వీరు దేవునికి భయపడరు, ప్రజలను వారి సంక్షేమాన్ని మరి లక్ష్య పెట్టరు. వారిది సేవ కాదు, వర్తకం, సువార్త కాదు, సువర్తకం. గమనించాలి ప్రియులారా. ఏ దేశమైనా సరే, ఏ జాతైనా సరే నాయకత్వం బలహీనమైతే నిర్వీర్యమైపోతుంది, నికృష్టమైపోతుంది, నీరసించిపోతుంది. సైతాను అగ్ని బాణాలు ముందున్నటువంటి నాయకులకి తగులుతాయి. మీ దురాశ చేత నరభక్షకులై మరి అమాయక ప్రజలను మింగేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభుత్వం ఏదైనా సరే నాయకుల వ్యక్తిగత సౌశీల్యంపై ప్రజల శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సీమోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును. మీకా గ్రంథం 3:12 మనం చూస్తూ వచ్చి ఉన్నాం. 26:18 చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరం ఉన్నటువంటి పర్వతము అరణ్యములో ఉన్నటువంటి ఉన్నత స్థలముల వలె అగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెబుకద్నెజరు ముట్టడించినప్పుడు యెరూషలేము ధ్వంసము కాగా ఈ ప్రవచనం పూర్తిగా నెరవేరింది. నెహెమ్యా వెళ్ళి మరి చూచినప్పుడు పట్టణ శిథిలాలు కనిపించాయి, ప్రాకారాలు కూలిపోయి చెత్త దెబ్బ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునర్నిర్మించడం అసాధ్యమనిపించింది. టాల్మాడ్ అనేటువంటి యూదా గ్రంథంలో రోమా వచ్చి యెరూషలేమును నాశనం చేసినటువంటి వివరాలు ఉన్నాయి. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ సంఘటన అంతా కూడా మరి జరిగినట్లు తెలుస్తూ ఉంది. గమనించాలి. రూఫస్ అనేటువంటి రోమా సేనాధిపతి యెరూషలేమును చేను దున్నట్లే దున్నేశాడు. మేకా ప్రవచనం అక్షరాలు నెరవేరింది. టైటస్ అనేటువంటి రోమాధిపతి నేతృత్వంలో ఇదంతా కూడా జరిగినట్లుగా చరిత్ర మనకి చెప్తూ ఉన్నది. జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇక్కడ మీకా ఈ యొక్క 3వ అధ్యాయం చెప్పినప్పుడు హిజ్కియా సింహాసనం మీద ఉన్నాడు. హిజ్కియా చేసినటువంటి సంస్కరణలు ఈ ప్రవచన ఫలితాన్ని అని చెప్పి గుర్తించాలి. మరి అసలైనటువంటి ప్రవక్త ప్రజలకు వారి పాపాలను ఎత్తి చూపుతూ ఉంటుంటాడు. గమనించాలి ప్రియులారా.
ఈ మీక 3:5 అతని మీద యుద్ధము ప్రకటించువారని నా జనులు పొరపట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా అని మీక 3:5, 6, 7, 8, 9, 10 వరకు మనం చూస్తాం. మీక ఈ 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా మరి ఇక్కడ హిజ్కియా గారు మరి సింహాసనం మీద ఉన్నాడు. హిజ్కియా చేసినటువంటి సంస్కరణలు ఈ యొక్క ప్రవచన ఫలితాలని చెప్పి మనం గుర్తించాలి. మరి ఇది అద్భుతమైనటువంటి విషయం. నిత్య సత్యం వెలుగులో ప్రవక్త తన జాతికి రాబోయేటువంటి ముప్పును చూపుతూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గొప్ప ప్రవక్త, రాజు అని భయపడక అతని పాపాన్ని ఖండించాడు. తన జాతిని ఉద్దేశించి సర్ప సంతానం అని చెప్పి అంటున్నాడు. యేసు ప్రభు మత గురువులైనటువంటి పరిచర్యను చూసి వేషధారులారా మీకు శ్రమ అంటూ ఉన్నాడు, గద్దించాడు. ప్రవక్త తన జాతి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు. బోధకులు తేనె లాంటి మాటలు పలకడం మరి సభా మర్యాద అనుకునేటువంటి రోజులివి. ఇజ్రాయేల్ వారులారా మీరు జీవాధిపతిని చంపితిరి అంటూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 3:15 మనం చూసినట్లయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనిస్తున్నారు పిల్లలు, యెహోవా ఆత్మావేశం చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వారై ఉన్నారు. మీకా 3:8 ఆ మాట మనకి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అతని తెలివితేటలు, ఊహాశక్తి, మేధస్సు దేవుని ఆత్మ వల్ల కలిగినటువంటివి. దేవుణ్ణి పోలినటువంటి గుణగణాలు అతనిలో మరి అక్కడ ప్రకల్పన చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. ప్రజల దూషణ తిరస్కారాలను మరి లెక్క చేయడు. ఇక్కడ ప్రవక్త మనుషుల విమర్శలను లెక్క చేయడు. హల్లెలూయా. అధిపతులను ప్రవక్తలను సైతం ప్రవక్త లెక్క చేయడు. దేవుడు చెప్పమన్నటువంటి మాట చెప్పి తీరుతాడు. ప్రసంగ వేదికలు పిరికి మరి మందు ఇక్కడ నూరిపోయడం ఇక్కడ నేటి సభ్యత. కానీ అలనాటి ఆ ప్రవక్తలు ధైర్య సాహసాలు కలిగినటువంటి ప్రవక్తలు అధికారులను ముఖస్థుతి చేయరు. సియోనును రక్తంతో యెరూషలేమును దుష్టత్వంతో నిర్మిస్తారా అని చెప్పాడు. ఇక్కడ లంచాలకు మరి న్యాయాన్ని డబ్బుకు అమ్మేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.